వయసు పైబడుతున్న కొద్దీ మోకాళ్ల నొప్పుల బెడద కూడా పెరుగుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. కాకపోతే మోకాళ్ల నొప్పుల బాధితుల్లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఉంటున్నారన్నది కాదనలేని వాస్తవం. మహిళల్లో మోకాళ్ల నొప్పుల బెడద అధికంగా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలను చెబుతారు డాక్టర్లు. మహిళల్లో మోకాళ్ల నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడడానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడు దిగుడు ప్రాంతాలలో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. అందులోనూ ముఖ్యంగా మహిళల్లో చాలా మందికి మోకాలి నొప్పి అనేది పెద్ద సమస్యగా మారుతోంది. మహిళల్లో కనిపించే మోకాలి నొప్పికి ప్రత్యేకమైన కారణాలను చెబుతున్నారు డాక్టర్. మన భారతదేశంలో మహిళలకి ఉన్న ఎముకల్లో బలం తక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పోషక పదార్థాలు, కాల్షియం తీసుకోవటం ఎన్ని తక్కువ ఉండటం, ఎక్సర్సైజులు తక్కువ చేయటం, సో ఎముకల్లో ఉన్న బలం తక్కువ ఉండటం ఒకటి. రెండోది, ఆ మోకాలికి మనం ఇళ్లలో చేసే పనుల వల్ల ఎప్పటికప్పుడు చిన్న చితక దెబ్బలు, అంటే తెలిసి తెలియక మనం దాన్ని మోకాల్ని చిన్న చిన్న దెబ్బలకి గురి చేస్తూ ఉంటాం. ఇవి పెద్దవి అయిపోయి ఈ దెబ్బలు అలా మోకాలు మహిళల్లో ఎక్కువ అరుగుతూ ఉంటాయి. మన మహిళల్లో ముందు నుంచి వాళ్ళు కాల్షియం తక్కువ తీసుకోవటం, సరైన పోషక పదార్థాలు తీసుకోకపోవటం, వెంటనే కాన్పులు కావటం, అందులో రక్తం వెళ్ళిపోవటం, ఈ అన్నిటి వల్ల వాళ్ళ ఎముకల్లో బలం తక్కువ ఉంటుంది. వాళ్ళ వయసు పైపడే కొద్దీ వాళ్ళు నడవటంలో, ఆ బరువు పట్టడంలో మోకాలు అరుగుదల ఆల్రెడీ వీక్గా, అంటే బలం తక్కువ ఉన్న ఎముకలో వీళ్ళ బరువు పడే కొద్దీ అవి అరుగుతూ ఉంటాయి. ఇదొక కారణం అయితే, ఇళ్లలో చిన్నపిల్లల గురించి, లేదా ఇంటి పని గురించి, లేదా బాత్రూమ్ కూర్చోవటం గురించి, ఇలా కింద కూర్చోవటం, మోకాల్ని మఠం వేసుకొని కూర్చోవటం, బాస్పెట్లు వేసుకొని కూర్చోవటం, కొంతమంది రోజు 3-4 ఫ్లోర్లు మెట్లెక్కి దిగటం, ఈ 2 కారణాల వల్ల మన భారతదేశంలో మహిళల్లో మోకాల అరుగుదల ఎక్కువగా ఉంటుంది. 40-45 వయసు దాటుతున్నప్పుడు మెనోపాజ్, అంటే ఋతుస్రావాలు ఆగిపోవటం అనేది జరగటంతో ఈ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి ఆడవాళ్లలో తగ్గిపోవటం. ఈ ప్రొజెస్ట్రాను, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎముకల్లో కావాల్సిన కాల్షియం, అలాగే గుజ్జు పదార్థాలు జాయింట్లో ఈ అన్నిటినీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి తగ్గినప్పుడు ఋతుస్రావాలు ఆగిపోయిందా, లేదా హిస్టెక్టమీ జరిగి ఆ హిస్టెక్టమీతో పాటు ఓవరీస్ తీసేసిన ఈ 2 సందర్భాల్లో వీళ్ళకి కాల్షియం సంబంధించిన పోషక పదార్థాలు ఎముకల్లో తగ్గటం, అలాగే వీళ్ళలో మోకాల అరుగుదల దీనివల్ల ఎక్కువ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. మహిళల్లో మోకాలి నొప్పికి అధిక బరువు, స్థూలకాయంతో పాటు కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలకు కటివలయ ప్రాంతం కాస్త విశాలంగా ఉంటుంది. దీంతో తుంటి ఎముక కాస్త వంపు తిరిగి ఉండడంతో పాటు తుంటి కీలు కూడా కాస్త లోపలికి అమరి ఉంటుంది. దీంతో సహజంగానే మోకాళ్లపై భారం పెరిగి కీళ్లలో నొప్పులు బాధిస్తుంటాయి. దీనికి తోడు 40-50 ఏళ్ల తర్వాత శరీరంలో హార్మోన్లు తగ్గుముఖం పట్టడం, ఎముకలు గుల్లబారే ఆస్టియోపొరోసిస్ వంటి సమస్య తాకిడి మూలంగా మోకాళ్ల నొప్పులు తీవ్రమవుతుంటాయి. ఇక పాదాలకు హీల్ ఎక్కువగా ఉండే చెప్పులు వాడే అలవాటు ఉన్నప్పుడు కూడా మోకాళ్లపై అదనపు భారం పడి కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. మొదటి దశలో ఎవరికైనా సరే కాల్షియము సంబంధించిన పదార్థాలు, అలాగే గుజ్జు పట్టే టాబ్లెట్లు అనగా గ్లూకోజమైన్ ఇవ్వటము, వాళ్ళకి కింద కూర్చోవటం మానేయమని చెప్పటం, మోకాలు చాపటం, మడవటం అనే ఎక్సర్సైజ్, కనీసం ఈ ఎక్సర్సైజ్ పొద్దున ఒక 50 సార్లు, సాయంత్రం ఒక 50 సార్లు చేయటం, వీలైతే మెట్లకి దిగటం తగ్గించడం, ఇవన్నీ మొదటి దశలో చెప్తాం. దీంతో చాలామందికి నొప్పులు తగ్గుతాయి. నొప్పులు తగ్గని వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ ఏమైనా ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుందా మోకాళ్ళని చాలా ఆలోచించి ఇస్తాం. ఎందుకంటే ఇంజెక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళలో పనిచేయదు, చాలా కొద్ది మందిలోనే పనిచేస్తుంది.
మూడో దశ ఎప్పుడైతే ఈ రెండు కూడా పనిచేయని దశ, చాలా కాలం నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ వయసు చిన్నగా ఉంది, అంటే 40 నుంచి 50 మధ్య లేదా 35 నుంచి 50 మధ్య ఉంది, ఎక్స్రేలో పెద్దగా అరుగుదల కనిపించని వాళ్ళలో ఆర్థ్రోస్కోపీ ద్వారా అంటే లోపల స్కోప్ వేసి ఆ జాయింట్ని ఒక 3-4 లీటర్ల నీళ్లతోటి కడగటం. ఈ కడిగినందువల్ల లోపల అరిగిపోయిన అన్ని బయటకు వచ్చి నొప్పులు తగ్గుతాయి. సో చిన్న ప్రొసీజరు, 15-20 నిమిషాల ప్రొసీజరు, ఒక్క రోజు లేదా సగం రోజు ఉంటారు హాస్పిటల్లో. ఆర్థ్రోస్కోపిక్ డిబ్రైడ్మెంట్ అనేది ఈ కొద్ది మంది పేషెంట్స్ ఎవరికైతే వీటి వల్ల నొప్పులు తగ్గలేదు, ఒక 6 నెలల నుంచి బాధపడుతున్నారు, ఎక్స్రేలో పెద్దగా అరుగుదల లేదు, వయసు చిన్నగా ఉంది, వీళ్ళలో ఆర్థ్రోస్కోపీ ద్వారా జాయింట్ని కడిగేయటం చేస్తాం. ఇంకా బాగా వయసు పైబడి బాగా అరిగిపోయి వంకరై నడవలేని వాళ్ళకి ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇస్తాం. మోకాళ్ల నొప్పి బాధిస్తున్నప్పటికీ మనలో చాలా మంది డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవడానికి వెనకాడుతుంటారు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణలను లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతుంటారు. నిజానికి మోకాలి నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసు వారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు. చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు వస్తే ఆడవాళ్లలో ఫస్ట్ ఇది కీళ్లవాతమా కాదా అని ముందు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కీళ్లవాతం ఒకవేళ మనం నిర్ధారించినట్టయితే దానికి సంబంధించిన మందులు వేరే ఉంటాయి, అవి మొదలు పెట్టాల్సి వస్తుంది. కీళ్లవాతం వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మీకు మోకాళ్లలోనే కాదు, మీకు వేళ్లల్లో పొద్దున్న లేవంగానే బిగుసుకుపోవటం, అలాగే మీ మోకాళ్ళు కూడా బిగుసుకుపోవటం, అవి ఫ్రీ అవ్వటానికి అంటే మళ్ళీ మీరు దాన్ని పట్టు చిక్కటానికి కనీసం ఒక అరగంట పట్టడం, అలాగే వేరే కీళ్లలో కూడా మీకు నొప్పులు రావటం, కొంచెం జ్వరంలాగా రావటం, ఇవన్నీ కీళ్ల వాతం అనే ఒక వ్యాధి లక్షణాలు. లేదు కీళ్ల వాతం లాగా వచ్చినట్టు లేదు, ఉట్టి మోకాలు బాగా కింద కూర్చోవడం, మెట్లకి దిగటం, స్ట్రెస్ చేయడం వల్ల వచ్చిన నొప్పులు అయినట్టయితే దీనికి మనం ఇందాక అనుకున్నాము మోకాలకి ఎక్సర్సైజ్ చేయటం, మీరు ఏ పని చేస్తుంటే కింద కూర్చొని లేవటం వల్ల నొప్పులు వస్తున్నట్టుంది కింద కూర్చోవడం మానేయటం, ఇంట్లో బాత్రూమ్ మార్చుకోవడం, ఇలాంటివి. అవసరమైతే గ్లూకోజమైన్ గుజ్జుపట్టే ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం వేసుకోవడం, ఒక 6 నెలల పాటు మోకాలు చాపటం, మడవడం, ఎక్సర్సైజ్ చేయటం, వేడి నీళ్ళతో కాపటం, బాగా అవసరమైన రోజు ఒక నొప్పి టాబ్లెట్ వేసుకోవడం. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాలి నొప్పిని నివారించుకునేందుకు వీలుగా ముందుగా అధిక బరువును వదిలించుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కున లేవడం, కూర్చోవడం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు చాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్లు మడిచి కూర్చోవడం సాధ్యమైనంతగా తగ్గించాలి. కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఎక్కువగా హీలుండే పాదరక్షలను వేసుకోకపోవడమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాలి నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు.